రాజకీయ పరంగా మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వైసీపీ నాయకులను టీడీపీ సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ హెచ్చరించారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు బీసీసీఎల్ అధ్యక్షుడు వెంపులూరు రామకృష్ణ గౌడ్, టీడీపీ నాయకులు శ్రీనివాసులరావుల భాస్కర్ గౌడ్, పలుచూరి రవికుమార్, శ్రీనివాసులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తరఫున ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు మా రాజాగౌడ్ గారు మొన్న చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో కాకాని గోవర్ధన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు, వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు అని చెప్పేసి నిన్న వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రజులు అందరూ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు. అదే మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా వ్యక్తిగత టార్గెట్లు, వ్యక్తిగతంగా దూషించడాలు ఇట్లాంటివన్నీ చేసింది కాకాని గోవర్ధన్ రెడ్డి. మొదటి బీజం వేసింది అతనే. దీనికి ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మండల నాయకులు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఈ ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా కొనసాగింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎన్ని పనులు చేశారు? 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ పనిచేసింది. ఎన్ని పనులు చేశారు ఈ నియోజకవర్గానికి? ఇది చెప్పాలి ముందర. ఇది చెప్పకుండా చాలామంది చాలా రకాలుగా వర్ణించి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో రాజాగౌడ్ తప్పుగా మాట్లాడి, ఆయన కరెక్ట్గానే మాట్లాడాడు. ఇంకా ఎక్కువ మాట్లాడాలి, నన్ను అడిగితే తక్కువ మాట్లాడాడు. ఎందుకంటారు కావాలా, మీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలతో, అదేవిధంగా కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రెస్ మీట్లో. ఒకటి కాదండి, రెండు కాదండి, చాలా ప్రెస్ మీట్లు. ఇదే ప్రెస్ మీట్ పెడితే ఇదే పని. సోమిరెడ్డి చంద్రమోహన్ మీద వ్యక్తిగతంగా మాట్లాడు, దూషించడమే, అదేవిధంగా రకరకాలుగా హింస పెట్టడమే. మీరు ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో మీ నాయకులు ఎంతెంత దొబ్బేశారో మాకందరికీ తెలుసు. 18 ఏళ్ళే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడిప్పుడే అడుగులు వేసి కొన్ని కార్యక్రమాలు పని చేస్తూ ఉంది. మీరు ఎక్కడైనా సరే నియోజకవర్గంలో మొత్తం నాకేసింది తప్ప మీరు ఖర్చు పెట్టింది ఏమైనా ఉందా? ఇరిగేషన్ కాడి నుంచి ఎక్కడైనా సరే పంచాయతీ దాకా మొత్తం ఇసుక, దువ్విసుక, అదేవిధంగా ఎర్రమట్టి, చెల్లో మట్టి. ఒక నాయకుడు చెప్తున్నాడు నిన్న ప్రెస్ మీట్లో, అభివృద్ధి చూపించాలంట. 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు, ఈ మండలంలో ఏ అభివృద్ధి చేశాడు చెప్పయ్యా చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఏం చేసావు? నువ్వు చాలా అసహనంతో మంచి పని చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, రాజాగౌడ్ కావచ్చు, ఇక్కడ నాయకులు మొత్తం అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో అభివృద్ధి జరగాల, ఈ మండలంలో అభివృద్ధి జరగాల, చంద్రమోహన్ గడ పోయేది నిధులు తీసుకురావాలా, ఈ ప్రయత్నంలో ఉన్నారు, చేస్తూ ఉన్నారు. మీరు టార్గెట్ మళ్ళీ మన భాస్కర్ గౌడ్ గారు ఉన్నారు, పెద్ద ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడరు. జగన్మోహన్ తర్వాత అంట ఈయన రెండో వాడు అంట ఈ రాష్ట్రంలో. దేంట్లో కొండల్ని తినేసినోడా, పరగరపట్నం కొండలు తినేసినోడు. ఈయన రెండో వాడు అంట. ఆయన పెద్ద కొండలు, ఈయన పరగరపట్నం కొండలు. ఏందయ్యా పెద్ద అయినా, నువ్వు కూడా అర్థం చేసుకో. ఈ మండలంలో ఏ విధంగా జరుగుతున్నాయి పనులు, ఏ విధంగా మనం చేసామని ఒకసారి ఎర్పీ చేసుకోండి మీరు. నిన్న నేను మొన్న మా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి కొన్ని వందల సూర్లు మాట్లాడుంటారు వైసీపీ వాళ్ళు. ఏంటి చంద్రమోహన్ రెడ్డి గురించి నేను ఒక్క సూరి మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగత విమర్శనకు వచ్చి ఏదో నా ఇల్లు ఏదో టచ్ చేస్తారంట. టచ్ చేసి చూడమని చెప్పండి, ఒక సూరి తాకి చూడమని చెప్పండి. నేను ఏమన్నా మామూలుగానే రాజకీయంగానే మాట్లాడా. వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు వచ్చి నా ఇంటి మీద, నా ఫ్యామిలీ మీద, వాళ్ళ మీద మాట్లాడతారా? మొత్తం అసలు టీ షాపుల కాడ ఇంకో దగ్గర మీ చరిత్ర తెలుసు. మీరు టీ షాపుల కాడికి వస్తే ఆ సిగరెట్ ప్యాకెట్ ఇంకో దానికోసం వెళ్ళిపోతారు జనాలు, పబ్లిక్ లేసి ఏం అడగతారని. మీరా మాట్లాడేదా? తెల్ల చొక్కా వేసుకొని ఊట్లో జోబిలో ఒక పేపర్ పెట్టుకొని వచ్చేవాళ్ళు మీరా మాట్లాడేదా? మీ జోబిలోంచి 100 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టగలరా మీరా మాట్లాడేదా? సాయంత్రం అయితే 7 గంటల నుంచి ఎత్తుక్కొని తిరిగేవాళ్ళు మీరు. ఎవరు దొరుకుతారా మనకి అని చెప్పి మీరా మాట్లాడేదా? నా గురించి మాట్లాడతారు మీరా? మీ స్థాయి అదే. ఇంకోసారి మాట్లాడితే అండి బాగుండదు.
వ్యక్తిగత దూషణలకు పోయి ఫ్యామిలీని అటాచ్ చేసుకొని మాట్లాడితే ఇంకో సూర్య ఇబ్బంది పడతారు. రండి, లేదంటే మీ ఘనకార్యాలు తెలుసు. టోకన్ ప్రతిరోజు టోకన్ డబ్బులు దండుకున్నట్టు లేఅవుట్లు వేసి డబ్బులు దండుకున్నట్టు దండుకున్నారు మీరు, సరేనా? ఎంత మందినే ఒక ఎస్సీ ఎస్టీలని కబ్జా చేసి భూములు దండుకొని తిన్నవాళ్ళు మీరు. నేను ఏదన్నా చేసుంటే నిరూపించండి మీరు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన మనుగోలు నన్ను తిరగని ఆవల తులసిరామ యాదవ్ అండి ఆయన ఎవరే నేను తిరగనీయకుండా చేస్తాను. నీ వయసు ఎంత, నా వయసు ఎంతనా? మీ నాయన వరే అంటే నువ్వు ఉంటా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడండి, సరేనా? ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది. మాకు ఇంకా ఏం కాల ముందున్న ముసల పండగ, జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడేదానికి నేర్చుకోండి. నిన్న ప్రెస్ మీట్లో రాజా గారు ఏదో మాట్లాడేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు, బాగానే ఉంది. మీరు మాట్లాడింది ఏంది? ఆయన మాట్లాడింది రాజకీయంగా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే గారిని, ఒక మాజీ మంత్రివర్యుల్ని అన్నారని బాధతో మాట్లాడారు. కానీ మీరు మాట్లాడింది వ్యక్తిగత విషయాలన్నీ మీరు మాట్లాడారు. వాళ్ళు ఏదో ఊర్లో నుంచి వచ్చేసారని, కట్టేశారని, కొట్టేశారని అని చెప్పింది మీరు. వ్యక్తిగతంగా పోయింది మీరు, వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు. మీరు ఆ విధంగా మాట్లాడి మీరు ఎక్కడ ఏం చెప్పింది? మేమంతా వచ్చి మా ఎమ్మెల్యే గారిని ఈ విధంగా అంటే మేము ఇల్లు ముట్టడిస్తామని చెప్పారు. మీరేం చెప్పారు? ఇంటికి వచ్చి కొడతామని చెప్పి. ఎంత తేడా ఉందండి దానికి దీనికి? సాటి కులస్తులు మీరు కూడా మీ కులస్తులనే మీరు కించపరిచేట్టు మాట్లాడితే ఇంక ఇలువేడుంది. మీరు వ్యక్తిగతంగా పోయారే కానీ రాజకీయంగా పోలా. మీరు పోయిందంతా వ్యక్తిగతంగానే పోయారు. ఒకరినే టార్గెట్ చేశారు, ఒకరినే మాట్లాడారు, ఓకేనా? అందరూ మాట్లాడారు. ఆ రోజు నాయకులంతా కూర్చొని మాట్లాడారు, కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాల? మీరు ఒక్కడున్నాడని వాడు తిరిగి మాట్లాడాడని, ప్రశ్నించాడని మీరు మాట్లాడారు. వాడి గురించి మాట్లాడలేదే. ఆ రోజు అందరూ మాట్లాడారే, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదే. వాళ్ళందరూ ఏం మాట్లాడింది వినపడలా? మీరు మాట్లాడింది ఎవరి గురించి? ఆ ఒక్కరు ఏంది ప్రశ్నించాడనే? ప్రశ్నించే గొంతు నొక్కేద్దామనే? ఏం ప్రశ్నించే హక్కు లేదా మాకు? ఏందండి ఇది? ప్రశ్నించేదానికి కూడా మాకు అర్హత లేదా? దానికోసం మీరు ఈ విధంగా వ్యక్తిగతంగా దూషిస్తారా? ఇంటికి వచ్చి కొడతారా? ఏందండి ఇది? ఇది న్యాయమా? మనం సమాజంలో ఉన్నామా? చాలా కించపరి మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు పూర్వం ఎలా మాట్లాడారో అవన్నీ కానీ మేము బయట పెడితే లేసిన వాళ్ళు కూడా, చిన్న చిత్తకోళ్ళు కూడా మాకు 4 సార్లు మంత్రిగా పదవి చేసిన మా ఎమ్మెల్యే గారిని అన్నారు. మేము ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే గారైనా, మా మాజీ మంత్రి అయినా ఆయనకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారే కానీ ఎక్కడ తప్పుగా కూడా దూషించాల. మరి ఇది ఏంటంటే ఇది వ్యక్తిగతంగా మీరు పోతా మమ్మల్ని అంటాం ఏందండి? ఇది చాలా పొరపాటు. ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన కదా. పెద్ద నాయకులు మీరు, సీనియారిటీలు మీరు కూడా ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు. ఈ సభాముఖంగా మీకు తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా సోమిరెడ్డి గారిని పురుష పదయానంతో మాట్లాడడం, పదజాలంతో మాట్లాడడం, ఇలాంటివన్నీ మీరు ఇకనైనా సరే మాట్లాడకుండా విరమించుకోండి. ఇంకా కానీ పోతా ఉంటే మేము ఇంకా కూడా బరితెగించి మాట్లాడగలం. మాకు ఉన్నాయి నోళ్ళు, మేమేమి చేతులు కట్టుకొని లేము. అందువల్ల మా సోమిరెడ్డి గారిని ఇక ఇప్పటికీ మాట్లాడకుండా మాకు ప్రెస్ మీట్లో మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉంటే చూపించమని మేము సవాల్ చేసి అడుగుతున్నాము. మీ గోవర్ధన్ రెడ్డి గురించి మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మా పెద్ద ఆయన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మాకు ఎంతో వినయంగా ఉండమని మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎన్నో విధాలుగా గుణం, సంస్కారం, సంస్కృతి నేర్పి బట్టే మీ మధ్య మీరు తిరగలుగుతున్నారు. మా రాజ్యాన్ని దాంట్లో తప్పే ఉందో చూపించమంటున్నాం మేము. ఆ రోజు మీరేదో అన్నారు, మీ బిడ్డ గౌడు బిడ్డ భాస్కర్ గౌడ్ మీద కాకాని గోవర్ధన్ రెడ్డి STS కేసు పెట్టి 3 నెలలు ఇల్లు నీళ్లు వాకిలు లేకుండా నన్ను ఏ ఊరికి ఆ ఊరు తిప్పారు. ఆ రోజు ఏమైనారు వీళ్ళంతా?
ఆ రోజు ఎందుకు మాట్లాడకూడదు? మా గౌడ్ బిడ్డ మీద ఎందుకు ఎస్టీఎస్ కేసు పెడతావు? ఏం చేశాడని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు రాజా ఒక మాట అన్నందుకు మీరు మనకే ఇబ్బంది పెట్టి మన చేత మాట్లాడించి మనకు తక్కువ పెడతాం. ఆ గోవర్ధన్ రెడ్డి గురించే మీరు మాట్లాడేది. ఇకనైనా తెలుసుకొని మన బిడ్డ కానీ మనం ఎలాంటి తప్పు నిరూపించుకోవాలని మా వాళ్ళకి అందరికీ హెచ్చరిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.